ఇక చెన్నయ్య ఆడియో కాస్త డిస్టర్బెన్స్ ఉంది. ఎస్ విల్ కమ్ బ్యాక్ టు యూ చెన్నయ్య. ఎస్ మొత్తం మీద అటు చెన్నయ్య మీకు వినిపిస్తుందా అండి ఆడియో? చెన్నయ్య గారు ఎస్ ఇక చూద్దాం. ఎస్ ఆయనతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే అటు ముగ్గురు పిల్లలను హత్య చేసిన నిందితురాలు రజిత శివను అమీర్పూర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అటు కోర్టులో అయితే హాజరుపరిచారు. అయితే దీంతో వారిద్దరికి కూడా కోర్టు రిమాండ్ అయితే విధించింది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కన్న తల్లే అటు ముగ్గురు పిల్లలను హత్య కూడా చేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ హత్య చేసినట్లు అటు పోలీసులు అయితే తెలిపారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పిల్లలను చంపేందుకు దాదాపుగా ఏడాది నుంచి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలోనూ పిల్లలను చంపేందుకు 1-2 సార్లు ట్రై చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ రకంగా పోలీసులు అయితే చెబుతున్నారు. కానీ మనతో పాటు చెన్నై ఉన్నప్పటికీ ఆయన మాత్రం చెప్తున్న వర్షన్ మరోలా ఉంది. అటు గత 6 నెలల తర్వాత నుంచి కూడా తనతో చాలా ప్రేమగా ఉంది, రజిత చెన్నైతో చాలా ప్రేమగా ఉంది, కానీ పిల్లల్ని మాత్రం తరచూ కొట్టేది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎస్ చెన్నై గారు. మేడం ఎస్ చెన్నై గారు, ఏంటి వీరి సంబంధానికి సంబంధించి అటు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అటు పోలీసులు అయితే వీళ్ళంతా గతంలో నుంచే ప్లాన్ చేస్తున్నారు పిల్లల్ని చంపడానికి. ఆల్రెడీ 1-2 సార్లు కూడా పిల్లల్ని చంపడానికి ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఏంటి విషయాలు ఏవి మీకు తెలీదా? నాకు తెలియదు మేడం. ఆమె చేసేది ఏం చేస్తుంది? తల్లి కదా, తల్లి బాధ్యత పిల్లలకు ఉంటది కదా, తల్లి కదా చూసుకునేది. నేను పని చేసి వచ్చి సాయంకాలం వచ్చే వరకు ఈ సంఘటన చేసింది. పిల్లలకు అన్నం పెట్టేది ఆమెనే, పిల్లలను చూసుకునేది ఆమెనే. నేను చూసినప్పుడు బాగానే ఉండేది, తర్వాత ఇట్లా అయ్యేది మేడం. మరి అంటే ఒకటండి చెన్నయ్య గారు, మంచి చెడు మీరు కూడా చూడాలి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లి ఏ రకంగా ఉంటుంది. మీరేమో చెప్తున్నారు కొట్టారని. చెప్పండి చెన్నయ్య గారు. హలో చెప్పండి చెన్నయ్య గారు, వినిపిస్తుంది చెప్పండి. మేడం కొట్టేది 2-3 సార్లు కొడితే చెప్పాను మేడం. చెప్పిన తర్వాత కూడా మంచిగానే ఉన్నది, మారింది అనుకున్నామా. ఇట్లా రోజు ఇట్లే కొడుతుంటే నేను చూస్తూ ఉంటాను మేడం. నేను ఎప్పుడు పనికి పోయి వచ్చిన తర్వాత ఎప్పుడో సాయంకాలం వచ్చినప్పుడు ఆ సాయంకాలం టైంలో ఎప్పుడైనా కొడితే మందలిచ్చేది మేడం. నీకు మీ ముగ్గురు పిల్లలు మీ దగ్గరికి వచ్చి ప్రేమగా ఉండే వాళ్ళ? మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు మీతో ఏమైనా చెప్పడానికి ట్రై చేసేవారా? మా పిల్లలు డ్యూటీకి వెళ్ళి వచ్చారు, ఒకరి మీద ఒకరు పోటీలు పడి చెప్తున్నారు. నాకు బ్యాచ్ వచ్చింది, నాకు ఏది స్టార్ వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు మానిటర్ వచ్చింది, నాకు అది వచ్చింది అని చెప్తుండేది మేడం. నా పిల్లలు నాకు ఎంతో సంతోషపడేది. దేనికి వచ్చేది మీ పిల్లలకి స్టార్ బ్యాచెస్? దేనికి ఇచ్చారు? చదువు బట్టి మేడం. స్కూల్లో చదువు మంచిగా చదివేది మా పిల్లలు. చాలా చక్కగా పక్కన అడగండి మేడం, కాలనీలా పిల్లలు చాలా మంచిగా చదువుకుంటారు సార్ మేడం. అంటే పిల్లలు ఏమన్నా అల్లరి కానీ ఇలా ఇతర పిల్లలతో గొడవలు పడ్డం కానీ ఇలా ఏమైనా చేసేవారా? ఇంటికి ఏమైనా పిల్లల కోసం గొడవలకు సంబంధించి పక్కింటి వాళ్ళు ఎవరైనా గొడవలకు వచ్చేవారా? లేదు మేడం. మా పక్క కాలనీలో మాకు ఎవరితో గొడవకు సంబంధం లేదు సార్ మేడం. మంచిగా ఉన్నప్పుడు కుటుంబం లాగానే ఉన్నాం. అంటే ఇంత మంచి పేరుంది మరి మీ పిల్లలకి. పిల్లల్ని కొడుతున్నప్పుడు కనీసం మీరు లేనప్పుడు పిల్లల్ని కొడుతుంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? పిల్లల ఏడుపులకు కానీ అరుపులకు కానీ ఎవరైనా మీకు చెప్పేవారా? ఈ రోజు మీ పిల్లలు ఏడ్చారు, పక్కింట్లో సౌండ్ వచ్చింది, వాళ్ళ అమ్మ కొట్టింది అని ఏమైనా చెప్పేవాళ్ళ మీకు? నాకు చెప్పలేదు మేడం, ఎవరు చెప్పలేదు మేడం. నేను పని చూసుకొని వచ్చే వరకు నాకు ఎవరు చెప్పకపోయేది. నేను ఒక్కొక్కసారి లేట్ గా వచ్చేది మేడం. వేసవి కాలం కదా, ఇప్పుడు వాటర్ సప్లై చేసి వచ్చే వరకు లేట్ గా అవుతుండేది. మీ ముగ్గురు పిల్లలు మీకు ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? నాకు అమ్మాయి అంటే ఇష్టం మేడం. అమ్మాయి అంటే చాలా ఇష్టం మేడం. అందరికంటే ఎక్కువ అమ్మాయి మీద ఇష్టం ఉండేది. ఇద్దరు పిల్లల కంటే అమ్మాయి మీద ఎక్కువ ఇష్టం ఉండేది. అమ్మాయి స్కూల్లో బాగా క్లాస్ లో ఫస్ట్ ఉండేది అమ్మాయి. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ముగ్గురు నవ్వుతే నాకు ఎంతో అందంగా అనిపించేది మేడం. మా అమ్మాయి నవ్వుతే ఆ నవ్వు చూసి బతికే ఉండాలనిపిస్తుంది, నాకు అంత అనిపించేది. మీరు అంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలతో ఏ రకంగా ఉండేవారు, ఏ రకంగా గడిపేవారు? నేను డ్యూటీకి పోయి వచ్చే వరకు ఒక్కొక్కసారి 9 అయ్యేది, ఒక్కొక్కసారి 8 అయ్యేది,
ఓసారి 11 కూడా అయ్యేది మేడం. నేను వేసవి కాలం కదా మేడం, వాటర్ ట్యాంకర్ సప్లై చేయడము, ఓసారి గిరాకు ఉంటుంది, ఒకసారి గిరాకు ఉండదు. వర్షాకాలం అయితే ఉంటాయి, ఇంటిలోనే ఉంటా, అందరం కలిసి ఉండేది మేడం. ఈ శివకుమార్ అనే వాడు ఎప్పుడైతే ఎంట్రీ అయిందో నా సంసారం, పచ్చని సంసారంలో నిప్పు పెట్టేసిండు మేడం. మీతో మాట్లాడా ఇప్పటి వరకు శివకుమార్ ఎప్పుడైనా? నేను మాట్లాడితే ఇది ఎవడని అడగకపోదునా మేడం, ఆడెవడా అని అడగకపోదునా మేడం నాతో మాట్లాడితే. నాకు తెలియకుండానే చేసింది ఇది. ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు చెప్పినంత వరకు నాకు తెలియదు. నాకు డౌట్ వచ్చి గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు గెట్ టుగెదర్ కి వెళ్ళొచ్చాక మీకు డౌట్ వచ్చింది? డౌట్ వచ్చింది. అడిగాను ఎవరా అంటే మా ఎండి మేడం అని చెప్తుండేది మేడం, లేదంటే మా నజ టీచర్ అని చెప్తుండేది. ఆ టీచర్ల మీద చెప్తుండేది. టీచర్ అన్నప్పుడు పేరెంట్స్ టీచర్ అనే మాట్లాడుకుంటారు కదా అని నేను అనుకున్నాను మేడం. ఇది ఇంత ఇట్లా చేస్తాను నాకు తెలియదు కదా మేడం. అంటే ఎప్పుడు కూడా మీరు అంటే టీచర్ అని అంటే ఇప్పుడు మీ భార్య పని చేస్తున్న పాఠశాలలోనే మీ పిల్లలు చదువుతున్నారా? లేదు మేడం, పక్క డార్విన్ స్కూల్ మా పిల్లలు, ఈమె ఎస్పీ కిడ్స్ స్కూల్ ఈమె. అంటే ఇప్పుడు మరి ఆ టీచర్లతోని కానీ ఇప్పుడు అంటే మాట్లాడుతుంది అమ్మాయి అబ్బాయి అనేది కూడా కొంచెం మనకు తెలుస్తుంది కదా ఎవరైనా మాట్లాడుతుంటే. మీకు అట్లా కూడా ఎప్పుడు అనిపించలేదా, డౌట్ రాలేదా? ఒక టీచర్ అన్నది, అన్నయ్య ఈ నా రజితకు ఏమైందో చాలా బక్కగా అయింది చూపి అన్నయ్య అన్నది. సరే, నేను ఆ రోజు మా పిల్లల చంపే రోజే నేను చంపేస్తుందని నాకు తెలియదు కదా. ఆ రోజే నేనేమన్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, శ్రీనివాస్ డాక్టర్ సంతోష్ నాగరావు మంచిగా చూస్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పినున్నా. ఎందుకు మరి రజిత ఉన్న పలంగా సన్నగా అయిపోయింది? అంటే ఇంకొక టీచర్ మీకు చెప్పేంత వరకు మీ భార్య ఎందుకు అట్లా సన్నగా అయిపోయింది? ఆమెకి ఏమైంది అసలు? ఏమైంది మేడం, నేను జిమ్ చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పేది. జిమ్కి వెళ్ళేది అయితే మీ భార్య? ఏం వెళ్ళకపోయేది కానీ అట్లా చెప్పేది, వాళ్ళతో నవ్వుకుంటా నవ్వుతుండేది అంతే. మీ భార్య అసలు ఏం చేస్తారు? అంటే మార్నింగ్ అంటే పిల్లల్ని రెడీ చేసి పంపించి స్కూల్కి వెళ్ళేదా, లేదంటే ఏంటి ఆమె దినచర్య ఏంటి రజితది? మార్నింగ్ రజిత లేచిన తర్వాత అన్నం వండే వరకే ఆమె బాధ్యత. పిల్లలు వాళ్ళ బ్రష్ లేచి నేను లేపించి బ్రష్ చేసుకుని వాళ్ళ స్నానాలు గినాలు చేసుకుని ఆ పిల్లల వరకే వాళ్ళ బాధ్యత చేసుకుని, డ్రెస్సులు రెడీ చేసుకుని బ్యాగులు దగ్గర పెట్టుకొని టిఫిన్ చేసి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయేది. ఈమె ఖాళీ వండి పెట్టే వరకే బాధ్యత ఉండే మేడం. చిన్నప్పుడు చేసింది కానీ ఈ మధ్యలో చేయలేదు. ఈ సంవత్సరం నుంచి అసలు వాళ్ళ పని వాళ్ళే చేసుకునేది, ఆ పిల్లలే చేసుకొని పోయేది. నేనున్నా లేకున్నా ఆ పిల్లలే చేసుకొని పోయేది పని. పిల్లలు వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నప్పుడు అంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే స్కూల్కి వెళ్ళేవారా, లేదంటే మీరు గాని రజిత గాని డ్రాప్ చేసే వాళ్ళ స్కూల్ దగ్గర? లేదు మేడం, పక్కనే దగ్గరనే ఉంటది స్కూలు. వాళ్ళే బ్యాగులు వేసుకొని వాళ్ళే బుట్లు పట్టుకొని టిఫిన్ బాక్సులు పట్టుకొని వెళ్ళేది మేడం, వాళ్ళే వెళ్ళేది. సాయంకాలం కూడా తిరిగి వాళ్ళే వచ్చేది. మేము ఎప్పుడో ఒకసారి తోలిచ్చిపోయేది మా భార్య. ఇప్పుడు మీ పిల్లల టీచర్స్ మీతోని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? పిల్లల ప్రవర్తన, వారి మార్క్స్ ఇవన్నీ గురించి మీకు చెప్తూ ఉంటారా టీచర్స్?